కాయలు చాలా ఫేమస్ ప్రభు. సుష్టుగా తిని రెస్ట్ తీసుకున్న బెస్ట్. చిత్రగుప్త నీ చెత్తబుద్ధి మానకున్నచో పిచ్చ కొట్టుడు కొట్టి నిన్ను చెత్త కుప్పలో పడవేచిన. వెంటనే మనం ఆ మానవుని వద్దనున్న శక్తిని సంగ్రహించవలెను. దానికి మార్గము వరము ఇచ్చినప్పుడే అది పోవు మార్గము కూడా నిర్ణయించింది. కండిషనల్ పవర్ అన్నమాట. ఆ మార్గమేమి ప్రభు? ఒకటి, తనకు తానుగా ఆ శక్తి ఎటులో వచ్చనో చెప్పినచో శక్తి పోవును. అసంభవం బ్రహ్మయ్య. తనకు తానుగా ఎవ్వరూ చెప్పరు. అందున మానవుడు మహామేధావి. ఇక రెండవది చెప్పండి స్వామి. పరస్త్రీతో పొందు సలిపిన శక్తి పోవును. ఎవరా పరస్త్రీ? ఎవరిని చూసి దేవతలు మైమరచిపోవుదురో, ఎవరిని చూసి రాక్షసులు కొంగు వీడక చక్కర్లు కొట్టుచుందురో, ఎవరిని చూసి మునులు సైతము తపము వీడి వెంటబడిదరో, అట్టి దేవనర్తకి జగదేక సుందరి రంభను పిలిపించదము. వారికంటే తమరి ఆయాసము ఆరాటము ఎక్కువగా ఉన్నది ప్రభు. అవశ్యము పిలువము. రంభ, రంభ డోల్ దేరిందా? రంభ, ఎక్కడికి? రంభను తెచ్చదను ప్రభు. వచ్చు వారిని తెచ్చునదేమి? ప్రణామములు ప్రభు. సుఖీ భవ. దీర్ఘ సుమంగళి భవ. అయ్యో, ఎవరిని ఎలా ఆశీర్వదించాలో ఇప్పటికీ తెలియదేవు ప్రభు. నన్ను పిలిచిన కార్యము ఏమిటి ప్రభు? వరాలిచ్చేది మీరు, చెప్పేది మేము. రంభ, ఈ భూలోకమున ఒక మానవుని వద్ద బ్రహ్మప్రాసాదితమైన శక్తి ఉన్నది. ఆ శక్తిని నీవు హరించవలయును. ఆ మానవుని ఎటులైన నీవు లాలించి బుచ్చగించి వలలో వేసుకుని. అర్థమైనది ప్రభు. ఏమి ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. ఎవరా వ్యక్తి స్వామి? ఈ మల్లెపూలు ఎంత? ఎప్పుడన్నా పూలు కొన్నావా? అది మల్లెపూ కాదు, గులాబీ. ఈ మల్లెపూలు మొత్తం పొట్లం కట్టి. ఏంటి విశేషం? ఇవాళ మన శోభనం. ఊరుకో, నీకు నాకు శోభనం ఏంటి? మా ఆయన తొడంతలేవు. నీతో నాకు శోభనం ఏంటి? మా ఆవిడతో. శోభనానికి ఇవే. టేక్ దిస్ 1000 రూపీస్. yes, give me. ఓరిడమ్మా కడుపుమాడా. ఈ అల్ప మానవుడినా నేను సంతోష పెట్టవలసిందే. నేలకు 3 ఎత్తులేడు, ఊడగొట్టిన నాగలి వలె. ఏమయ్యా బ్రహ్మయ్యా, ఎంత పని చేసేవయ్యా. ఈ వర్షంలో శోభనం చేస్తుంటే నువ్వు మహేష్ బాబు బ్రదర్వా? కాదు. ఎందుకు అలా అడిగారు? అంత హ్యాండ్సమ్ గా ఉంటేను. అంటే నేను మహేష్ ఒకలా ఉంటాము. అలా పక్కకి వెళ్తావా? ఒక్కసారి గిల్లరా. ఎందుకు? ఇది కళా నిజమా? ఏంటి? ఇంత అందమైన అమ్మాయి రాసుకొని పుస్తకం కూర్చోవడం. నేను అంత అందంగా ఉన్నానా? భూమి నుంచి నేలకు దిగి వచ్చిన రంబలా ఉన్నా. రంభని మీరు చూసారా? మిమ్మల్ని చూస్తే ఆవిని చూడక్కర్లేదు. అబ్బో, మాటకారులే. మీరు ఏ ఏరియాలో ఉంటారో చెప్తే మీ ఇంటి దగ్గర వదిలేస్తా. వదిలేయటానికి ఇంటి దాకా రావడం దేనికమ్మా? అర్థమైంది. ఇంట్లో ఎవరు లేరా? నేనెళ్తే ఒక్కదాన్ని, నువ్వు కూడా వస్తే ఉత్తరం. వెళ్దాం.
మీకు నేను పట్టుకుంటా. శ్వేత ఏమైంది? నాకు భయంగా ఉంది. మా పెళ్లి జరుగుతుంది. టెన్షన్ పడకే, ఏం కాదు. అది చెప్పాల్సింది నేను, ఆవిడ కాదు. ఓం బ్రహ్మదేవాయ మీ పెళ్లి జరుగుతుంది. ఏం కండలు. ఎండాకాలం కదా, కొంచెం ఎండిపోయింది. చినుకు పడింది కదా, మళ్ళీ చిగురిస్తాయి. ఆహా, మీ బాడీ బాడీ బిల్డర్ కదా, బలంగానే ఉంటుంది. వచ్చేస్తుంది. సిగ్గా? మొదటిసారి కదా, సిగ్గుతో కూడిన భయం. యమధర్మరాజా, నేను ఇచ్చిన శక్తి వీడి వద్దనున్నది. మరి రంభను వాడి వద్దకు పంపితిమి కదా ప్రభు. పొరపాటు జరిగినది. వెంటనే రంభని రమ్మని చెప్పు. రంభా, ప్రభు ప్రభు తమిళనాడులో ఉంటాడు. రంభా, చెప్పండి ప్రభు. ఆ అద్భకుని వద్ద శక్తి లేదు, వెంటనే తిరిగి రమ్ము. ఆజ్ఞ ప్రభు. ఇదేదో పిచ్చి దానిలో ఉంది. నా పర్సనాలిటీ చూసి మహేష్ బాబు తో పోల్చినప్పుడే డౌట్ వచ్చింది. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత వదలకూడదు. కోడి కుట్టినంత మాత్రాన పులుసు చేదుగా ఉంటుందా? మొదలు పెడదామండి. ఎవరు నువ్వు? నేనా మహేష్ బాబు బ్రదర్. నువ్వు మహేష్ బాబు తమ్ముడు. యా. ఆయన ఎక్కడ, నువ్వెక్కడ? హైదరాబాద్. ఆయన హీరో, నువ్వు జీరో. శ్వేత, నువ్వు పని చేయి. వాళ్ళని తీసుకుని ఆర్య సమాజ్కి వచ్చి నేను వెళ్ళి కళామందిలో బట్టలు తీసుకున్నాను. సరే. ప్రభు, వాడు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెంబడించదాం. పదండి. వస్తున్నా. ఈ ఇళ్లలో మీకెవరు కావాలి? వీరితో మాకు పని లేదు. మాకంటే ముందుగా వచ్చిన పురుష స్త్రీ ఉంది, ఆమెను పిలవండి. ఓసే పంకజం, నీకోసం కస్టమర్లు వచ్చారే. కస్టమర్లు అనగానేమి? కష్టపడే వాళ్ళని అర్థం. రండి. ఎవరు కావాలి? నువ్వే కావాలి. లోపలికి రండి. అదండి. ఎస్ సార్. రాసుకో.
కేసు కేసు రాసుకో. మీ పేరు? బ్రహ్మ, విరించి, విధాత, చతుర్ముఖుడు. సార్ బ్రహ్మ అలియాస్ విధాత అలియాస్ విరించి అలియాస్ చతుర్ముఖుడు. నోటేజ్. ఇల్లెక్కడా? సత్యలోకం. అదెక్కడా? చంద్రలోకం, సూర్యలోకం, ఆ పైన సత్యలోకం. సార్ సూర్యలోక కాంప్లెక్స్ ఆపోజిట్ చంద్రలోక కాంప్లెక్స్ బిసైడ్ సత్యలోక కాంప్లెక్స్. దట్స్ ఆల్. ఏం చేస్తుంటారు? మనుషుల్ని పుట్టిస్తూ ఉంటారు. పాయింట్ కరండి, పాయింట్ కరండి. అదే బతకడానికి ఏం చేస్తుంటారు? మేము ఏమీ చెయ్యక్కర్లేదు. మేము అమృతం తాగాం. మా ఎస్ఐ గారు కూడా తాగుతారు. రోజు తేరగా వస్తారు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ నువ్వు తీసుకుంటున్నావా, నా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తున్నావా? కేస్ బుక్ మీ చేయి. మీద ఇంత తెలివి తక్కువ దానివి ఎలా పుట్టావి? నిన్ను పుట్టించిన వాడేవాడే? అప్రాచుడా, ఆ? ఏమిటా మాటలు? ఆ? పుట్టించిన మహానుభావుని ఎదురుగుండా పెట్టుకొని ఆ? ఈ తెలివి తక్కువ దాన్ని పుట్టించింది తమరా స్వామి? అవును, మేమే. డాడీ! ఒక్క నిమిషం. అమ్మా, ఇన్నాళ్ళు నాన్న ఎవరు ఎవరని ఎన్నిసార్లు అడిగి చెప్పలేకపోయావు కదమ్మా. ఇప్పుడు దొరికారు. పోలీస్ స్టేషన్ లో. అలాగే అమ్మా, రండి మన ఇంటికి వెళ్దాం. అవన్నీ తర్వాత. ఆమెను 10 నిమిషాలు పక్కకు పంపిస్తే పని చూసుకుని పంపిస్తాను. నో, ఇది పోలీస్ స్టేషన్ అనుకున్నావా, నీ పడకేది అనుకున్నావా? సార్ 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 ప్లీజ్ సార్, నో 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 ప్లీజ్ సార్. నో. బావా 10 నిమిషాలు పంపించవా? పైగా ఉంగరం కూడా ఇచ్చాడు. నీకు వాటా ఇస్తాగా. 10 నిమిషాలా? సరే, ఆ పైన 1 నిమిషం లేట్ ఒప్పుకోను. వెళ్ళావు. అలాగే దా లే. డాడీ త్వరగా వచ్చేయండి. ఆయన వస్తాడే, నువ్వు ఇటు రామా. నెక్స్ట్. పేరు? నరకలోక పరిపాలకుండ, పాపపుణ్య పరిశీలకుండ, ధర్మ పరిరక్షకుండ. మీరు ఆయాసపడ కుండ షార్ట్ కట్ లో నేను చెప్తాను. వైద్య రాజు సిహెచ్ గుప్తా నా దగ్గర బాసుగా పనిచేస్తున్నారు. రక్షకబట నిలయాధికారి లక్ష్మి. మా నాయన్ని ఎవరు చంపారో కనుక్కోమన్నాను, కనుక్కున్నారా? ఇంకా తెలియదనా? తెలుసుకున్నా. మా నాయన మర్డర్ జరిగి 2 నెలలు అయింది. తెలుసుకోకుండా ఏం పీకుతున్నారా ఇక్కడ? అరే ఏమిటయ్యా నీ గోళ? మీ నాన్నని చంపింది ఎవరో నీకు తెలియదు అంతేనా? అవును. అదిగో ఆయన. నువ్వా మా నాయన చంపింది? అవాకయ్యావా? రేపు నిన్ను చంపేది కూడా ఆయనే. నేనెవరో తెలుసా? పెద్ద ఫ్యాక్షనిస్ట్ ని. 1 సంవత్సరంలో 3 మర్డర్లు చేశాను రా. నీ పాడే. ఆయన రోజుకు 1000 మటర్లు చేస్తాడు. నీకంటే పెద్ద ఫ్యాక్షన్. మీరు ఆగండి రా. ఇదిగో ఏం పిక్కుంటావు పిక్కు. ఒరే చుంచు, నువ్వు ఆగేవే ఓ. కొడు స్వామి ప్రభు, వాడికి ఇంకో 15 రోజులు ఆయుష్ ఉన్నది. తొందరపడి చంపి మీ రూల్స్ మీరే అతిక్రమించద్దు. బ్రతుకు పోరా. పోరా పో. ఏంటి పడుకున్నావు? బెడతడుకున్నావా? పో. రా.
ఏమిటిది? ఏమైనది? మన యమధర్మరాజుల వారు చిన్న వినోదము చేసినారు స్వామి. తమరు లోనికి వెళ్ళిన పని ఏమైనది స్వామి? మన శక్తి మనకు వచ్చినట్లే కదా. మనము పొరబడితిమి అమ్మా. ఓ ఆమె పురుష స్త్రీ కాదు, మానవ వేశ్య. ఓ పదండి. సారీ అండి, ఫోన్ మాట్లాడుతున్నాను. పర్వాలేదండి. చూసుకోలేదండి. హాస్పిటల్ వెళ్దాం. లేదు, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి. అలాగే అండి. అబ్బా. ఇదే మా ఇల్లు, ఇక్కడ ఆపండి. అందగాడే. శ్వేత, జాగ్రత్త అండి. నాకు మీతో ఇలా నడవడం చాలా బాగుందండి. అదేంటండి? మీరు ఇలా పట్టుకుని నడిపిస్తుంటే ఎగిరి గంతులేయాలనిపిస్తుందండి. వద్దులేండి, బాగోదు. కాలు బాగాలేదు కదండి. కూర్చోండి. సారీ అండి. ఏ, నేను అందంగా లేనా? మీరు అందంగా లేరని ఎవరున్నారండి? చాలా అందంగా ఉన్నారు. కానీ నేను ఇంకొక అమ్మాయిని లవ్ చేస్తున్నాను. నన్ను ప్రేమించొద్దు, నా కోరిక తీరిస్తే చాలు. అదే నేను చెప్తున్నానండి. ప్రేమ, కోరిక, జీవితం ఒకే అమ్మాయితో, అది నా గర్ల్ ఫ్రెండ్తో. అఫ్కోర్స్ నా వల్ల మీకు యాక్సిడెంట్ అయింది. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. కానీ నా లవ్ మాత్రం సిన్సియర్. ప్రేమ అంత గొప్పదా? ఒక్కసారి ప్రేమించి చూడండి, మీకే తెలుస్తుంది. డోంట్ డిస్టర్బ్, ఐఎమ్ ఇన్ లవ్. శ్వేత, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది? 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 సారీ, అనవసరంగా నేను అపార్థం చేసుకున్నా. ఏం కాదు. నువ్వు నన్ను అంతగా అనుమానిస్తున్నావు అంటే నీకు నా మీద ఎంత ప్రేమ ఉందో ఐ కెన్ అండర్స్టాండ్. కూల్. ఐ లవ్ యు రా. చాలా